103 కీర్తన 7 వచనం. కీర్తన 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసాను. ఇశ్రాయేలు వంశస్థులకు చాలు. మోషేకు తన మార్గములను, ఇక్కడ ఏమన్నాడంటే మార్గము అని ప్రార్థన చేశాడు. మార్గములు అని చెప్పలేదు. నిర్గమ 33:13లో దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అన్నాడు. ఏమన్నాడు? నీ మార్గములు అనలే, మార్గం అన్నాడు. 103 కీర్తనలు ఏమని రాయబడింది? దేవుడు మోషేకు తన మార్గము కాదు, తన మార్గములు తెలియజేశాడు. కనుక మన జీవితంలో కూడా మన భవిష్యత్తు మనకు తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తెలియదు, ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ మార్గము మాకు తెలియచే. మార్గం అంటే రోడ్డు అని కాదు అర్థం, ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు అర్థం. మార్గం అంటే అర్థం ఏంటంటే, ప్రభా నా భవిష్యత్తులో నేను ఎలా ప్రయాణించాలి, నేను ఏం చేయాలి, ఎలాగుండాలి, దాని మార్గం. యేసు ప్రభు నేనే మార్గమును అంటే ఆయన రోడ్డు అని కాదు అర్థం. అర్థమైందా? కనుక మార్గం అంటే మన భవిష్యత్ జీవితంలో మనం ఎలాగుండాలి, ఎలా ప్రవర్తించాలి, మన ఆత్మీయ జీవితం ఎలాగ చేయాలి అనేది మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు బ్లూ ప్రింట్ ఇస్తాడు. బ్లూ ప్రింట్ అంటే తెలుసా మీకు? ఉదాహరణకి మందిరం కట్టాలనుకోండి, దీని ఫోటో, ఈ స్ట్రక్చర్ అంతా ఇప్పుడు తీసుకున్నట్టు ఉండదు. బ్లూ ప్రింట్ అంటే అర్థమైందంటే దీని పొడవు వెడల్పు ఎంత ఉంటుందో దీని ప్లానింగ్ అనమాట, దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. ఆ ప్లానింగ్ ప్రకారం బిల్డింగ్ కట్టుకుంటాం ఏదైనా సరే. అలా దేవుడు ఏం చేస్తాడంటే బ్లూ ప్రింట్ ఇస్తాడు. అంటే నువ్వు ఇలా జీవించాలి, ఇలా వెళ్ళాలి, నీ భవిష్యత్తు ఇలా ఉంటుందని ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. అంతేగాని మనమే ప్లాన్ వేసుకొని, మనమే స్కెచ్ చేసుకొని, నేను రేపు సంవత్సరం ఇలాగుంటాను, మరో సంవత్సరం ఇట్లుంటాను, 10 సంవత్సరం నీకై నువ్వే అనుకొని నువ్వే చేసుకొని, నీకై నువ్వే నీ మార్గాన్ని నువ్వే నిర్దేశించుకొని నువ్వు వెళ్ళడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏముండదు. దేవుని హస్తము మనకు తోడుగా ఉండదు. కనుక దేవుడు తన మార్గాన్ని తెలియజేస్తాడు. కనుక మోసే చేసిన ప్రార్థనలో ఇక్కడ 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి 33వ అధ్యాయంలో 13వ వచనంలో నీ కటాక్ష నేల కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపు, దయచేసి అన్నాడు. తర్వాత ఈ ప్రార్థన మనం చూడము 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమన్నాడు. కనుక తన ప్రార్థన ముందు ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి అంటున్నాడు, ప్లీజ్ దయచేసి అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక మోసే లాంటి గొప్ప నాయకుడు, కనుక ఆ చరిత్రలో ఉన్న అనేక మంది ఏమని చెప్తారంటే గొప్ప గొప్ప నాయకులు కూడా ప్రపంచంలో ఈ రోజు వరకు మోసే లాంటి నాయకుడు పుట్టలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా పుట్టడు అని అంటారు. కనుక ఒక నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ముఖ్యమంత్రి, అంతే. మోడీ ఉంటే కేవలం ఇండియాకి మాత్రమే. కానీ ఒక నాయకుడు లిటరల్గా ఒక 20 లక్షల మంది కంటే ఎక్కువ మందిని ఒక వ్యక్తి నడిపించడం అంటే ఎంత కష్టం ఆలోచించాలి. మనం చాలాసార్లు మన కుటుంబాన్ని నడిపించుకోవడానికే చేత కాదు తెలుసా. ఒకరు మాట వింటే ఒకరు మాట వినరు, ఒక కూతురు మాట వింటే ఇంకో కొడుకు మాట విండు, ఒక కొడుకు మాట వింటే ఇంకో కొడుకు మాట విన్నాడు కదా. సమయానికి కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లను కూడా లేపుకోలేము సమయానికి. అటువంటిది మోసే 20 లక్షల మంది నడిపించాడంటే ఎంత గొప్ప నాయకుడు అయి ఉండాలి. అంతేకాదు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. అటువంటి సాత్వికమైన వాళ్ళు, ఇంత గొప్ప వ్యక్తే ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే దయచేసి అని చేస్తున్నాడు. మన ప్రార్థనలలో పొరపాటున కూడా దయచేసి అని చేయం కదా. ప్రభా నాకు కావాలి ప్రభా, ఇస్తావా లేదా, నాకు కొత్త ఫోన్ కావాలి ఈ ప్రభా అని అంటాం. కనుక అట్లా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని రిక్వెస్ట్ చేయం. కొంతమంది ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తారు, ప్రభా నువ్వు నాకు ఈరోజు సాయంకాలం లోపల ఇస్తావా లేదా. అట్లా చేయకూడదు. ప్రార్థన దేవుని ఆజ్ఞాపించకూడదు, దేవుని కమాండ్ చేయకూడదు, దేవునికి మనం డెడ్ లైన్ పెట్టకూడదు. ప్రభా ఈ నెల లోపల నువ్వు ఇస్తావా లేదా
కొంతమంది ప్రార్థన చేస్తారు, మీ గురించి అనట్లేదు లేండి. ప్రభా ఇప్పటికెళ్ళి ఇస్తేనే నువ్వు నాకు దేవుడు, లేకపోతే లేదు. నేను మందిరాన్ని కూడా మా అలిగేస్తారు దేని మీద. కనుక నువ్వు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తేనే నీకు దేవుడు, లేకపోతే దేవుడు కాదా? కనుక దేవుడు తను ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, కానీ మనం కావాలనుకున్నదంతా దేవుడు మనకి ఇవ్వడు. కనుక నా నామన ఏది అడిగినా ఇస్తాను అంటే, ఏది అడిగిస్తా అంటే హెలికాప్టర్ అడగండి, సంఘం అంతా చేయండి, ఇస్తాడు దేవుడు? కాబట్టి దానిలో కండిషన్స్ ఉంటాయి. ఒక్క వాక్యాన్ని పెట్టుకొని ఏది అడిగిన ఇస్తాడు కాబట్టి ఏదైనా అడగొచ్చు అని కాదు అర్థము. కనుక దేవుడు తనకు తెలుసు, మీకేమి కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు అని రాయబడింది మత్తయి సువార్తలో. కనుక దేవుడు తన చిత్తానుసారంగా తాను ఇస్తాడు. విశ్వాసుల తండ్రి అబ్రహాముకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడు? 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడండి. 1 సంవత్సరం కాదు, 2 కాదు, 3 కాదు, సంతానాన్ని. కనుక మన జీవితంలో అబ్రహాం కంటే గొప్పలం కాదు. ఆయన మన విశ్వాసుల తండ్రికే దేవుడు అంత ఆలోచన చేస్తే, మనం ఇప్పుడే కావాలి ప్రభు, ఇప్పుడే కావాలి ప్రభు అని ఎంతవరకు సంబంధం చేసాము? అబ్రహాం కంటే గొప్పలమా? కాదు కదా. అందుకనే ప్రార్థనలో ఎప్పుడు దేవుని డిమాండ్ చేయకూడదు. మనము రిక్వెస్ట్కి వెళ్ళాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఇస్తావా లేదంటామా అనం కదా. సార్ దయచేసి మాకు కొంచెం కనికరించండి సార్, మాకు బరియల్ గ్రౌండ్ లేదు సార్, మేము ఎక్కడో వేరే వాళ్ళని అడుకొని వేరే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి సార్, మేము ఇంతమందికి సంఘం ఉన్నామండి, ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయండి, కొంచెం మమ్మల్ని కనికరించండి సార్ అని రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని డిమాండ్ చేయకూడదు. ఇస్తే ఇవ్వు, లేకపోతే నీ సంగతి చూస్తా అంటామా అనం కదా. కనుక మనము జీవం గల దేవుని దగ్గరికి వెళ్తున్నాం. భూమాకాశమును సృష్టించిన దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నామో అనేది ఎరిగి మనం ప్రార్థన చేయాలి. ఎలాగంటే అలా ప్రార్థన చేయకూడదు కదా. భయంతో వణుకుతో ప్రార్థన చేయాలి. ఒకవేళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారనుకోండి, నేను ఒక 25 years క్రితమే మేము కొంతమంది కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాంలేండి. సరే వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేశాము అంటే, ఎట్లా వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, కనుక డ్రెస్ కూడా ఎట్లా వేసుకోవాలి, ఎలాంటి అలా వేసుకోకూడదు తెలిసిన. ఒకసారి నంద్యాలలో బేతెల్ కోచ్ విశ్వాసి సీఎంని, ఇంతకుముందున్న సీఎంని కలవడానికి ఈ ఆఫ్ సెట్ వేసుకొని వెళ్ళాడంట. ఆఫ్ సెట్స్ ఉంటాయి కదా, వేసుకొని వెళ్తే ఆ సీఎం అన్నాడంట, నా దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ఆ హోదా అన్నటప్పుడు, నువ్వు ఆఫ్ సెట్ ఎందుకు వేసుకొచ్చావని అడిగాడంట. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకెళ్ళాలి. పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా ఇలా మర్చుకోకూడదు. అది అలవాటు కాబట్టి మర్చుకున్నాం, కానీ మర్చుకోకూడదు. ఏం చేయాలి, ఇట్లా పెట్టి బటన్ పెట్టుకోవాలి ఇక్కడ అంటే. అది చెప్పాడంటే, నేను తపలా ప్లే చేస్తానండి, ఆయన చాలా ఫేమస్ తపలిస్ట్ నంద్యాలలో, చేస్తాను. ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే నాకు తపలా కొట్టడానికి రాదు, ఈ పట్టేస్తే కదా, అందుకని నాకు రెగ్యులర్గా అలవాటు అండి, ప్రతిరోజు నేను తపలా కొడితే ఎవరు పిలిచిన వెళ్తాను, అందుకని నేను అన్నీ ఆఫ్ హ్యాండ్స్ వాడతానని నేను సంజయ్ చెప్పుకుంటే అప్పుడు ఏమనలేదంట, చంద్రబాబు నాయుడు అనే సీఎం ఉన్నప్పుడు. కనుక ఒక వ్యక్తికి వెళ్ళేటప్పుడు మన డ్రెస్ ఎలా ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఎట్లాగంటే నైట్ ప్యాంట్ వేసుకొని టీ-షర్ట్ వేసుకొని వెళ్తామా? వెళ్ళం కదా. కొంతమంది మందిరానికి కూడా ఏం చేస్తారు, టీ-షర్ట్స్ వేసుకొని నైట్ ప్యాంట్లు వేసుకొని వస్తుంటారు మందిరానికి, ఎవరు బ్రదర్స్ కూడా. మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలో, ఇంటి దగ్గర ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. నైట్ ప్యాంట్లు వేసుకొని మందిరానికి రాకూడదు, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే టీ-షర్ట్స్ వేసుకొని మందిరానికి రాకూడదు. కనుక మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం. కలెక్టర్ దగ్గరికి అట్లా వెళ్తామేంటి, నైట్ ప్యాంట్ వేసుకొని నైట్ టీ-షర్ట్ వేసుకొని వెళ్ళాం కదా కలెక్టర్ దగ్గరికి. అప్పుడు వెళ్ళేటప్పుడు మనకు కొద్ది సమయం ఉంటుంది, గంట సేపు అపాయింట్మెంట్ ఇవ్వడు కలెక్టర్ మనకు. ఏంసేపు జస్ట్ 2 minutes 3 minutes కంటే ఎక్కువ ఉండకూడదు, 5 నిమిషాలు అంతే. ఏం చేయాలి, లెటర్ రాసుకొని వెళ్తాం. మేము పలాని గ్రామ కాపురస్తులం, మా సమస్య ఇది ఉందండి, మీరు దయచేసి మా సమస్యను పరిష్కరించండి అని ఏం చేస్తామంటే ఒక అర్జీ రాసుకుంటాం. అది కూడా ఎలాగంటే ముందు రాసుకుంటాము, ఏమని ప్రారంభించాలి, అడ్రస్ ఎక్కడ పెట్టాలి, గౌరవనీయ కలెక్టర్ అయ్య గారికి ప్రేమతో విన్నవించుకుంది అంటే పలానా గ్రామ కాపురస్తులం మా సమస్య దాన్ని 10 పేజీలు రాస్తామా? 3-4 లైన్లు రాస్తాం అంతే. అది రాసిన దాన్ని అలాగే తీసుకెళ్ళాం. ఎలా తీసుకెళ్తాం? మళ్ళా
మళ్ళీ దాన్ని టైపింగ్ చేసుకెళ్ళి ఒక లెటర్ హెడ్లో చేయించుకొని ప్రింటింగ్ చేసుకొని అప్పుడు అది మళ్ళీ జాగ్రత్తగా ఇట్లా రౌండ్ రుద్ది ఇట్లా రౌండ్ ఫోల్డ్ చేసుకొని చుట్టి తీసుకెళ్ళి ఇయ్యం కదా, దాన్ని ఒక కవర్ పెట్టి జాగ్రత్త తీసుకెళ్ళి విష్ చేసి అది ఇచ్చి చేతులు కట్టుకొని నిలబడి తర్వాత వస్తాం. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనం అన్ని ఫార్మాలిటీలు పాటిస్తే మనం దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇంకెంత భయం ఉండాలి, ఇంకెంత భక్తి ఉండాలి, ఇంకెంత వినేది ఉండాలి, ఇంకెంత ప్రిపేర్ అయ్యి రావాలి దేవుని దగ్గరికి. కనుక ఆ కలెక్టర్ దగ్గరికి అడగడానికి ఎలా వెళ్తామో మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం అంత జాగ్రత్తగా వెళ్ళాలి. మన మాటలు, మన వస్త్రధారణ, మన ప్రవర్తన, మనం ఏం అడగాలి, ఏం ప్రార్థన చేయాలి అనేది కూడా మన సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎలాగంటే అలా మనము ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు. కనుక ఈ విధంగా దయచేసి అని మోసే ప్రార్థన చేశాడు. కనుక ఇక్కడ దయచేసి అన్నాడు. మళ్ళీ రెండో ప్రార్థన 18వ వచనంలో ఉంది, దయచేసి నీ మహిమ చూపు. దయచేసి అన్నాడు. ఇంత గొప్ప వ్యక్తే దయచేసి అని ప్రార్థన చేస్తే మనం ఇంకెంతగా ప్రార్థన చేయాలి చెప్పండి? రిక్వెస్ట్ చేయాలి. ప్రార్థన అంటే అది డిమాండ్ కాదు, అది రిక్వెస్ట్. ప్రభా దయచేసి నన్ను కనికరించి అని అలాంటి తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అలకిస్తాడు. సరే, మెట్టికి ఇక్కడ దయచేసి నీ మార్గము నాకు తెలుపుము అన్నాడు. మార్గము తెలుపమంటే అక్కడ మనం ఏం చూస్తున్నామంటే 103వ కీర్తనలో దేవుడు మోసే ప్రార్థన ఆలకించి మార్గములు తెలియజేశాడు. అప్పుడు వాళ్ళు ఆ మార్గములలో వారి యాత్ర జీవితం అంతయు ప్రయాణమైతే వెళ్ళినట్టు దేవుని వాక్కు చూస్తాం. కనుక మన యాత్ర జీవితంలో కూడా దేవుని మార్గం నడవాలంటే ప్రభా నీ మార్గం లేదో నాకు తెలుపు, అప్పుడు నేను ఆ మార్గంలో ప్రయాణం చేస్తానని చెప్తే దేవుడు మనకు కూడా దేవుడు తన ఉద్దేశము, తన సంకల్పము, తన చిత్తము దేవుడు మనకు తెలియజేస్తాడు. దాన్ని బట్టి మన ముందున్న యాత్ర జీవితము మనము ప్రయాణం చేయాలి. వ్యక్తిగతంగా ఉంటుంది. దేవుడు ఒకదాని కొరకు తన ప్రణాళిక ఉంటే ఇంకొక వ్యక్తిలో ఇంకొక ప్రణాళిక దేవునికి ఉంటుంది. అంతేగాని అందరి పట్ల ఒకే ప్రణాళిక దేవునికి ఉండదు. మోసేని పిలిచింది ఒక ఉద్దేశం అయితే, అబ్రాను పిలిచింది ఇంకొక ఉద్దేశం అయితే, నోవాను పిలిచింది ఒక ఉద్దేశం అయితే, సంసోను పిలిచింది ఇంకో ఉద్దేశం అయితే, అలా ఒక్కొక్కరి పట్ల దేవుని ఉద్దేశాలు వేరు. అందరు హోల్సేల్ ఒకటే కాదు. అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులకు వ్యక్తిగతంగా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అవి దేవుని అడిగి తెలుసుకుంటే, దేవుడు తెలియజేస్తే దాన్ని బట్టి వారి భవిష్యత్ జీవితము ముందుకు సాగిపోవాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. ఇది మొదటిది. తర్వాత రెండోది ఏమంటున్నానంటే చూద్దాం. నీ మార్గం నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. ఎట్లా తెలుసుకుంటాం దేవుణ్ణి అంటే చాలా రకాలుగా తెలుసుకుంటాం. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రణాళికను మనకు తెలియజేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని తెలుసుకుంటాం. ఓహో, దేవుడు అంటే ఇది, దేవుని ఉద్దేశాలు అంటే ఇది, దేవుడు ఇలాంటి వాడని తెలుసుకుంటాం. కనుక మనం ప్రార్థన చేయకపోతే దేవుడు తన మార్గాలు తెలియజేయకపోతే అప్పుడు దేవుడు అంటే మనం తెలుసుకోలేం. అంతే కదా, ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము. వ్యక్తిగతంగా దేవునికి మనకి ఏముండదంటే రిలేషన్షిప్ ఉండదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటాం. అన్న మీరు ప్రార్థన చేసి మా అబ్బాయికి మా అమ్మాయికి ఎవరు కావాలో ప్రార్థన చేసి మీరు దేవుని చిత్తంగా అనుకొని తెలియజేయండి. మీరేం చేస్తారు అంటే మీ గురించి అనట్లేదులే, చాలా సంఘాలు చెప్తుంటారు. అన్న మీరేం చేస్తారంటే ప్రార్థన చేసి మీరు పలానా అబ్బాయి ఉన్నారన్న, వీళ్ళ లోన్ చేసుకోవాలో మీరే ప్రార్థన చేసి ఏ విషయం చెప్పండి అన్న. మంచిదే. కొన్నిసార్లు విశ్వాసులు సేవకునికి హోంవర్క్ ఇస్తుంటారు, మీరు హోంవర్క్ చేయండి అన్న. మరి మీరేం చేస్తారు? మేము ఖాళీగా ఉంటాం. జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. అది మీరు ప్రార్థన చేసి కనిపెట్టకుండా అది వేరే వాళ్ళకు హోంవర్క్ ఇస్తే ఎట్లా చెప్పండి? ఒకవేళ అలాగే జరిగింది అనుకోండి, సేవకుడే ప్రార్థన చేసి చెప్పాడు, భవిష్యత్తులో భార్య భర్తలు ప్రాబ్లం ఏమనుకుంటారు? చూడు, ఆ సేవకుడు మా దగ్గర సేవ చేశాడు, ఆయన కట్టబెట్టాడు, పోయిపోయి ఇలాంటి కట్టబెట్టాడు, మా జీవితాన్ని నాశనం చేశాడని జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు సేవకులను. తిట్టుకుంటాం కదా మనం, ఎవరా నీ పెళ్లి చేసింది అంటాం.
అందుకే ఎవరైనా డ్రైవింగ్ చేయకుండా ఏమంటాం, ఎవరా నీకు లైసెన్స్ ఇద్దని తిట్టుకుంటాం. ఎవరికైనా చదువు రాకపోతే ఏమంటాము, నీకెవరా చదువు చెప్పిందని అంటాం. ఎవడన్నా సరిగ్గా లేకుండా ఏమంటాము, అసలు ఎవరా నీకు బాప్తీసం ఇచ్చింది అంటాం. అంతే కదా, అది పెళ్ళి కూడా అట్నే ఉంటుంది. కనుక మనము ఒకరి మీద ఆధారం కాకుండా మన ఆత్మీయ జీవితానికి, అంటే మిగతా విషయాలలో మనం ఇతరి మీద ఆడపడదు, కానీ మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి మనము ప్రభు దగ్గర నుంచి అడిగి, ప్రభా నీ మార్గం తెలియజేయు, నీ ఉద్దేశాలు తెలియజేయి, నీ సంకల్పాలు జరిగి నేను ఎలాగుండాలో ఏం చేయాలో తెలియజేయ. మనం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుడు మనకు ఆయన వెల్లడి చేస్తాడు. దాన్ని బట్టి అసలు దేవుడు అంటే ఏందో మనం తెలుసుకోగలుగుతాము. అలాంటి అనుబంధం మనకు దేవునికి ఉండాలి. ఇది రెండో విషయం. తర్వాత మూడో విషయం ఏంటంటే 14 వచ్చినాం, దేవుడు దానికి జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడు అంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పాడు. చాలామంది 2 వీలర్స్ మీద 4 వీలర్స్ మీద వాక్యం ఉంటుంది. ఏ వాక్యము? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు చెప్పాడు కదా, ప్రభా మేము వెళ్తున్నాం, మీ సన్నిధి తోడుగా ఉంచుండి అని చెప్తారు. దేవుని సన్నిధి అందరికీ తోడుగా ఉండదు. ఎందుకున్నదంటే, నీ ఇష్టం వచ్చిన మార్గం నువ్వు వెళ్తున్నావు, ఎట్లా తోడు ఉంటుంది దేవుని సన్నిధి? దేవుడు చెప్పాడు నేను వెళ్ళమని, దేవుడు కొనమన్నాడా, దేవుడు ఉండమన్నాడా, దేవుడు చేయమన్నాడు? లేదు కదా. దేవుని సన్నిధి ఎవరికి తోడుగుంటుందంటే, దేవుడు చెప్పి, నువ్వు ప్రార్థన చేసి, దేవుడు నీకు బయలుపరిచి, దేవుడు తన మార్గం వెల్లడి చేసి, నువ్వు ఆ మార్గంలో వెళ్తే నీకు దేవుడి సన్నిధి తోడుంటుంది. అంతే కదా. దేవుడు ఇప్పుడు నంద్యాలకు వెళ్ళమన్నాను అనుకో, నేను కర్నూలుకి వెళ్ళాను, ప్రభా నీ సన్నిధి తోడుకుంటే ఎందుకుంటుంది? నేను అటు వెళ్ళమన్నానా? అంతే కదా. యోహన్నా ఒకసారికి వెళ్ళమంటే ఒకసారికి వెళ్ళాడు, దేవుడు తోడుకున్నాడా? లేదు కదా. గొప్ప ఉపద్రవం వచ్చి పడింది. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా సన్నిధి నీకు తోడుకొచ్చునని రాయబడింది కదా. ప్రభా నేను వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగు ఉండండి అని ప్రార్థన ఎవరు చేశాం గానా, ముందేం గమనించాలంటే, అసలు దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు వెళ్ళమంటే దేవుని సన్నిధి తోడుగుంటుంది. నువ్వు ప్రభా నీ సన్నిధి తోడుగుంచమని ప్రార్థన చేయకపోయినా దేవుని సన్నిధి తోడుగుంటుంది. అసలు దేవుడే చెప్పాడు, నా సన్నిధి నీకు తోడు కావచ్చును. ఎప్పుడు వస్తుంది? దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తే వస్తుంది. దేవుడు చేయమన్న చేస్తే దేవుని సన్నిధి ఉంటుంది. అంతేగాని మన ఇష్టం వచ్చినవి మనం చేసుకుంటా, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగుంచమంటే దేవుడు ఎవరికి వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ దేవుని సన్నిధి ఉండదు. కనుక మోసే ప్రార్థన చేశాడు, దేవుడు తన మార్గాన్ని వెల్లడి చేశాడు. అప్పుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఎందుకంటే నేను చెప్పిన మార్గంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి. తర్వాత చూద్దాం 15 వచ్చిన, మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక నుంచి మమ్మల్ని తోడుకొని పోకుము అని ప్రార్థన చేశారు. ఎంత చక్కని ప్రార్థన అండి. ఎప్పుడన్నా మనం చేసామా? ప్రభా మీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొద్దు, కావాలంటే మా ప్రయాణాన్ని ఆపేస్తాం. వారు యాత్ర జీవితంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక నువ్వు ముందుకెళ్ళడం కాదు ప్రాముఖ్యము, దేవుడు వెళ్ళమంటే వెళ్ళడం అనేది ప్రాముఖ్యం. మన విశ్వాస జీవితం కూడా అంతే. నేను 5 సంవత్సరాలు విశ్వాసిని, 10 సంవత్సరాలు విశ్వాసిని, 15 సంవత్సరాలు విశ్వాసిని, 20 సంవత్సరాలు విశ్వాసిని. నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసం అనేది కాదు ప్రాముఖ్యం, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో గడిపావు, ఎన్ని సంవత్సరాలు దేవుడు చెప్పినట్టు నువ్వు జీవించావు అనేది చాలా ప్రాముఖ్యం. అంతే కదా. కనుక వాళ్ళు 11 రోజులు వెళ్ళాల్సిన దాన్ని ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 4 సంవత్సరాలు వెళ్ళారు. అదేం పెద్ద భక్తి కాదు. 4 సంవత్సరాలు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారంటే, నీ అవధేయతను బట్టి నువ్వు వెళ్ళావు 4 సంవత్సరాలు, నీ సలుగును బట్టి కొనుగోలు బట్టి దేవుడు 4 సంవత్సరాలు. అంతేగాని 11 రోజులలో వెళ్ళిపోయేవాళ్ళు యాక్చువల్గా. పోనీ 11 రోజులు పోనీ 40 రోజులలో వెళ్ళేవాళ్ళు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, వీళ్ళు చేసిన తప్పిదాలను బట్టే 40 సంవత్సరాలు వెళ్ళింది. దాన్ని గ్రేట్గా చెప్పకూడదు, నేను 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఆత్మీయ జీవితంలో, అంటే అది కరెక్ట్ కాదు కదా. అలాగనే మోసే ఎంత చక్కగా ప్రార్థన చేశాడంటే, నీ సన్నిధి రాకపోతే నన్ను ఇక్కడ నుంచి తోడుకొని పోవద్దు. మనం కూడా అలా చేయాలి. ప్రతి ప్రార్థన కూడా, ప్రభా నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళు, లేకపోతే లేదు, నీ చిత్తమైతే కొంటాను, లేకపోతే లేదు, నీ సన్నిధి ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను, ఎక్కడికైనా సరే. ఇది ఒక విశ్వాసి చేయాల్సిన ఆత్మీయమైన ప్రార్థన. దేవుని సన్నిధి రాకపోతే ఎక్కడికి వెళ్తేంది, ఎంత దూరం వెళ్తేంది, దానివల్ల ఉపయోగం ఏముంది? కనుక అదే ఇక్కడ ప్రార్థన చేసి, నీ సన్నిధి రానేడలా ఇక్కడ నుంచి
మమ్మను తోడుకొని పోవద్దు. నాయడల నీ ప్రజలెడల నీ కటాక్షం కలిగినదని దేని వల్ల తెలియను, నువ్వు మాతో వచ్చుట వల్లనేనే కదా. కనుక దేవుని కటాక్షం ఉంది అని ఎట్లా తెలుస్తుంది అంటే, దేవుడు మనతో ఉంటే అప్పుడు ఏం తెలుస్తుందంటే దేవుని కటాక్షం మనతో ఉంది. దేవుడు లేకపోతే దేవుని కటాక్షం లేదు. కటాక్షం అనే పాటకు ఇంకొక అర్థం ఏంటంటే దయ అని రాయబడింది. కనుక దేవుని దయ మన మీద ఉందని ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు మనతో కూడా ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తాడు దేవుడు మనతో పాటు. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక దేవుని కటాక్షం ఉందని ఎలా తెలుస్తుంది అంటే దేవుడు మనతో వచ్చు. కనుక మనం ప్రశ్నించుకోవాలి, దేవుడు మనతో కూడా ఉన్నాడా, దేవుడు మనతో పాటు వస్తున్నాడా, ఎక్కడికి వెళ్తే అక్కడికి అనేది మనము గమనిక కలిగి ఉండాలి. అందుకని అంటే నీ కటాక్షం కలిగిందని దేనివల్ల తెలియను, నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలము భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. కనుక దీనిని బట్టి మేము ప్రత్యేకించబడ ప్రజలమని సమస్త జనములు అన్నిట్లో తెలియపరచబడుతుంది. కనుక అలాగే సంఘము అనే మాటకు అర్థమైందంటే ప్రత్యేకించబడిన వారు. ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ పీపుల్ అని ఉంది, ప్రత్యేకంగా పిలువబడినవారు. కనుక మన ప్రత్యేకత ఏంటి అంటే దేవుడు మనతో కూడా వస్తున్నాడు అని అర్థం. దేవుడు మనతో కూడా రాకపోతే ప్రత్యేకత ఏముంది మనకు? లోకంలో అన్ని జనులు చాలా మనకు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు ఈ గ్రామంలో. కానీ వాళ్ళకు మనకు ప్రత్యేకత ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు జవాబిస్తాడు, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేస్తే దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది, దేవుడు మనతో కూడా ఉంటుంది. అదే మన ప్రత్యేకత. మన ప్రార్థన సరిగా చెయ్యము, దేవుని సన్నిధి మనతో కూడా రాదు, దేవుడు మనకు తన ప్రణాళిక బయలుపరచడు. అలాంటప్పుడు మనము రక్షణ లేని వాళ్ళు ఒకటే కదా. అలాంటప్పుడు ప్రత్యేకించబడిన వేళ అర్థం. ప్రత్యేకించబడడం ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుడు మనకు తెలియపరచాలి, అప్పుడు దాని ప్రకారం జీవించాలి, అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అది ప్రత్యేకించబడిన జీవితం. కనుక అలాంటి ప్రత్యేకమైన జీవితము మనందరికీ దేవుడు దయచేయను కాక. వ్యక్తిగత జీవితాలలో మనము దేవుని యొక్క మార్గదర్శకం, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు ప్రభావం వెల్లడిపరచమంటే దేవుడు ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. దేవుడు వెల్లడిపరుస్తారు. దాన్ని బట్టి మన ముందున్న విశ్వాస జీవితం యేసు ప్రభు వచ్చేంత వరకు మనము దేవుని మార్గంలో కొనసాగిపోతూ ఉంటే దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. అప్పుడు మనం ప్రత్యేకించబడిన దేవుడు మనతో కూడా ఉంటాడు. కనుక అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మన వెనుకలుంచుకొని మనము ప్రార్థన చేద్దాం. అంత మాత్రం కాదు, ఒక బ్రదర్ ఒక సిస్టర్ మార్చి చేయండి, క్లుప్తంగా చేయండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 12 కల్లా ముగించుకుంటాం. ఆ విషయాన్ని కూడా దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. క్లుప్తంగా చేయండి. మీకు ప్రార్థనలు అన్నీ తెలుసు అనుకుంటాను, అందుకనే అన్నీ చెప్పట్లేదు. గమనించండి. సురేంద్ర బ్రదరు, అతను ఆపరేషన్ జరిగింది, గ్రూప్లో కూడా పెట్టాను. కనుక అతను డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు, తన గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఒక్క నిమిషం, సత్యరాజు అన్న వాళ్ళ తల్లిగారికి కంట ఆపరేషన్, దాని గురించి కూడా ప్రార్థన చేయమని గ్రూప్లో పెట్టారు. తన గురించి కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రారంభించండి పరిచయ కొరకై, అలాగే ప్రభుదినం పరిచయ కొరకై, అలాగే మేము కూడా నెక్స్ట్ వీక్ ప్రభుత్వమైతే ఫ్యామిలీ రావాలి, దాని గురించి కూడా దయచేసి ప్రార్థించండి.